జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చుతుందని, అభివృద్ధి చెందిన దేశానికి పునాది వేస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యతరగతి జీవుల సాధికారతకు దోహదపడుతుందని, ఉద్యోగాల కల్పనకు అపూర్వమైన ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. బడ్జెట్ కేటాయింపులతో గ్రామీణ, పేదలు, రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. విద్య, నైపుణ్యాల ప్రమాణాలను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ యువతకు కొత్త మార్గాలు చూపుతుందని, మధ్యతరగతి జీవులకు కొత్త బలాన్ని ఇస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ బడ్జెట్ మహిళా కేంద్రీకృతమైందని, మహిళల సారథ్యంలో అభివృద్ధికి, శ్రామిక శక్తిలో మహిళలను మరింత భాగస్వామ్యం చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని అన్నారు. అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిన బడ్జెట్ ఇది అని, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచిందన్నారు. ముద్రా రుణాలను 20 లక్షలకు పెంచామని, మధ్యతరగతిపై ట్యాక్స్ భారాన్ని తగ్గించామని, టీడీఎస్ నిబంధనలను సరళించామని ప్రధాని పేర్కొన్నారు. రానున్న కొన్నేళ్ల వ్యవధిలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేలా ఈ బడ్జెట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు. కొత్త పన్ను విధానంలో నిబంధనలను సడలించడం ద్వారా పన్ను భారం తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. అంతరిక్ష రంగ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించామని మోదీ ప్రస్తావించారు. కొత్త ఆవిష్కరణలు, కొత్త స్టార్టప్ రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశామని ప్రస్తావించారు. నగరం, పట్టణం, గ్రామం, చివరగా ఇంటి స్థాయిలో వ్యవస్థాపకులకు సృష్టించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, ప్రతి ఇంటిలో పారిశ్రామికవేత్తలు ఉద్భవించాలని ఆ అవసరం ఉందని తాము భావిస్తున్నట్లు మోదీ వివరించారు. భారతదేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని, ఈ లక్ష్యాలకు బడ్జెట్ బాటలు వేస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. ఇకపోతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ 48.21 లక్షల కోట్లుగా ప్రకటించారు. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు కాగా, పన్ను ఆదాయం 28.83 లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.3%, అప్పులు, పన్నేతరలు 16 లక్షల కోట్లు. పన్ను విధానంలో కూడా కేంద్రం మార్పులు చేసింది. ఇక కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్లు మార్చింది. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెంచింది. ఇక 3 లక్షల వరకు పన్ను మినహాయింపును ప్రకటించింది. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షల పైన వారికి 30% పన్ను ఉంటుందని వెల్లడించారు. ఏదేమైనా యువత ఉద్యోగాల కోసమే ఆకాంక్షించకుండా వ్యాపార రంగంలో తమదైన ముద్రను వేసుకుంటూ ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యాపారవేత్త ఉండడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను ముందంజలో తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించడానికి కూడా ఈసారి బడ్జెట్ కేంద్రీకృతమైనట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు ఈ వ్యాపారాల ద్వారా యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉన్నట్లు కూడా మోడీ ప్రభుత్వం చెప్తోంది. మరి కొత్త బడ్జెట్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.